ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మనం తీతుకు రాసిన పత్రికను నిన్నటి దినాన్ని మొదలుపెట్టి అందులోంచి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు తన ఆత్మ ద్వారా మన క్షేమము, మన జీవము, మన ఆశీర్వాదమైన క్రీస్తును మనకు ప్రకటించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సంగతులు విందాం, వాక్యం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని కొన్ని సంగతులు విందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచెను. తండ్రిని దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల మన ఆయన, మీకు వందనాలు. ప్రేమించి మీ కుమారునిలో మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు. విమోచించబడిన మేమును నాయన వాగ్దాన జీవాన్ని అనుభవించినట్లు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించినందుకు మీకు స్తోత్రాలు. ఆత్మ ద్వారా ఆయన క్రీస్తును గూర్చిన మర్మాలు తెలియజేస్తూ వాగ్దాన జీవంలోకి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని, మీ వాక్శక్తిని మీ సేవకునికి అనుగ్రహించమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరొకసారి మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు. ఈ తీతుకు రాసిన పత్రికలో దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అనే ఆ మొదటి లైన్ మీద, మొదటి అధ్యాయం మొదటి వచనం మీద నిన్న మనం కొన్ని సంగతులు ధ్యానం చేశాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం అని అంటే ఇది రక్షించిన విశ్వాసం కాదు, జీవింపచేయ విశ్వాసం అని చెప్పాం. అంటే క్రైస్తవ్యంలో రక్షణ సంబంధమైన జీవితము రెండు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ సంబంధమైన జీవితం కొరకే రక్షించబడ్డారు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మనల్ని రక్షించింది రక్షణ సంబంధమైన జీవితం అనుభవించడం కొరకే. ఇశ్రాయేలుని విడిపించింది వాగ్దాన దేశంలో ఉన్న ఆ శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడం కొరకే. అందుకే ఐగుప్తు నుంచి విడిపించాడు. మనల్ని కూడా వాగ్దాన జీవితం ఉంది కాబట్టి విమోచించాడు. విమోచన ఎందుకంటే ఆ వాగ్దాన జీవంలోనికి ప్రవేశించడానికి. వాగ్దానం చేసిన జీవం లేకపోతే విమోచించే పని లేదు. విమోచన అంటే విడిపించటం. విడిపించి ఏం చేయాలా? బానిసత్వంలో ఉన్నవాడిని విడిపించి స్వతంత్రుని చేయాలి. స్వతంత్ర దేశం లేనప్పుడు ఇక విడిపించి ఏంటి ఉపయోగం? అందుకని యేసు ప్రభువులో అసలు జీవితం ఉంది కాబట్టి ఆయన విడిపించాడు. అందుకనే మీరు ఒక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దీని ముందే తీతుకు రాసిన పత్రికకు ముందే ఉంటుంది. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం అని మనం చదువుకున్నాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానాన్ని మనందరం అనుభవించడానికి, ఆ వాగ్దానాన్ని మనందరం స్వతంత్రించుకోవటానికి ఆయన విమోచన మనకు అనుగ్రహించాడు. ఇలా చదువుకుందాం చూడండి. లూకా సువార్త 1:75లో దాన్ని ఇలా చెప్పాడు. వాగ్దాన జీవం అంటే ఏంటి ఇలా చెప్పాడు. దానికి మనం ఆలోచించేద్దాం.
లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం ఆఖరి పంక్తిలో, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను అని అన్నాడు. చూసారా? ఈ రక్షణ కలుగజేసెను. రక్షణ ఎందుకు ఇచ్చాడు? శత్రువు చేతి నుంచి విడిపించి మన జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకి రక్షణ దయచేశారు. రక్షణ అంటే ఏంటి? ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా మన నిలవబెట్టేదే రక్షణ. అంటే యేసుప్రభునందు విశ్వాసం మూలంగా మన జీవితకాలం అంతా దేవుని ఎదుట పరిశుద్ధముగా నీతిగా మనం నిలవబెట్టబడ్డాం. ఆ అనుభవంతో ఆ స్థితిని ఎరిగి ఆయన జీవితాంతం సేవిస్తూ శత్రు భయం లేక నిర్భయంగా జీవించే జీవితమే మనకుంది. అర్థమైంది మీకు? ఈ జీవితం కొరకు రక్షణలో దేవుని ఎదుట పరిశుద్ధము, నీతి అనే స్థితి, కుమారుడు అనే స్థితి. ఆ స్థితినిచ్చింది ఎందుకు? ఇక బ్రతుకు దినములన్నిట నిర్భయముగా, శత్రుభయము లేక నిర్భయముగా ఆయనను సేవించటానికి. ఇప్పుడు ఇలా అనుకోండి, అసలు ఆయన మనల్ని విమోచించింది బ్రతుకు దినములన్నిట ఆయన్ని నమ్ముకున్న తర్వాత జీవించే జీవితం అంతట్లో శత్రుభయము లేక నిర్భయముగా ఆయన సన్నిధిని ఆయన సేవించడం కొరకే రక్షించాడు. రక్షణ అంటే ఏంటి? ఆ జీవం కొరకైన స్థితి, జీవితకాలం అంతా నిర్భయంగా ఆయన సన్నిధిని ఆయన సేవించటానికి, శత్రుభయం లేకుండా నిర్భయంగా జీవించడానికి మనకి ఇవ్వబడిన స్థితే రక్షణ. దాన్ని ఏమన్నాడు? పరిశుద్ధముగాను నీతిగాను ఆయన ఎదుట మనల్ని ఉంచాడు. ఇది రక్షణ. ఆ స్థితిని మనం ఎరుగుతూ జీవిస్తే దాన్ని ఏమంటున్నాడు? జీవితకాలం అంతా నిర్భయముగా ఆయన సేవించుట అని అంటున్నాడు. ఈ జీవితం కొరకు పిలిచాడనమాట ఆయన. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం అంటే అదే. ఒకప్పుడు ఐగుప్తులో బాధలు పడ్డారు, ఇప్పుడు ఇక వాళ్ళు ఆ బాధలు పడకూడదు, విమోచనలు అది. అందుకని వారిని స్వతంత్ర దేశానికి నడిపించు. కానీ ఆ స్వతంత్ర దేశాన్ని చేరాలంటే ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణాన్ని ఏర్పాటు అని అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఏర్పాటు అని అన్నాడు. ఆ ఏర్పాటులో ఆయన ఏం చేశాడు అని అంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు. చూడండి, 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని దేవుడు మోషేకి చెప్పాడు. అర్థమైందా? ఈ 19వ అధ్యాయం 5వ వచనంలో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించాలని అన్నాడు. ఆయన నిబంధన అని అంటే ఏంటి అని అంటే విశ్వాసపు నిబంధన. ఆయన మాట శ్రద్ధగా వినటం, ఆయన్ని అనుసరించటం. దీన్ని ఏమన్నాడు? ఇలా చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. మూడో వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుట.
8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు బ్రతికి అభివృద్ధిని అందాలా, యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలా. చూసారు, మీరు బ్రతకాలా, మీరు అభివృద్ధి పొందాలా, యెహోవా మీ పితరులతో వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలా. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ బ్రతుకే బ్రతుకు 3వ వచనంలో చెప్పాడు. ఆహారం వలన బ్రతికే బ్రతుకు కాదు, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతికే బ్రతుకు అని అన్నాడు. ఇది దీన్నే ఎక్కడ చెప్పాడు మరలా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదితో మాట్లాడుతున్నప్పుడు, శోధకుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట. అర్థమైందా? చెప్పి వారు అభివృద్ధి పొందాలా, వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలా. వారు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అని అంటే వారు బ్రతకాల. ఆ బ్రతుకు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతికే బ్రతుకు. ఈ నిర్గమాకాండ 19వ అధ్యాయంలో విడిపించబడిన వారందరికీ ఆయన అదే సందేశం చెప్పాడు. మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, అందుకే నేను మిమ్మల్ని విడిపించాను. మీరు బ్రతకాలి, మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీరు బ్రతకాలి. మీరు బ్రతకాలంటే నా మాట శ్రద్ధగా వినాలి. నిర్గమం 19:5. నా మాట శ్రద్ధగా వినటం అంటే నా నోటి మాటను బట్టి జీవించటం. దీన్ని ఏమన్నాడో ఒక మాట పట్టుకుండా, ఆయన మాట శ్రద్ధగా వినటం అంటే ఏంటి? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనకు తెలిసిన సంగతి చదువుతున్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుద్ది. సో ఇప్పుడు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించండి అంటే, ఆయన మాట శ్రద్ధగా వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని అనుసరించండి అంటే, విశ్వాసం అనేది ఒక నిబంధన, విశ్వాసపు నిబంధన. ఆయన మాటను బట్టి జీవింపచేయు నిబంధన, విశ్వాసపు నిబంధన. ఏ నిబంధన బట్టి వారిని బయటికి తీసుకొచ్చాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తమునందు విశ్వాసం మూలంగా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఏ నిబంధనలో బయటికి తీసుకొచ్చాడో ఆ నిబంధనలోనే ఆయన నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. చూసారా, ఈ 16వ వచనంలో సువార్త రక్షించే దేవుని శక్తి. మనందరం సువార్త ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం, లేదా పిలువబడ్డాం, లేదా ఈ ఏర్పాటులోకి వచ్చాం. ఇప్పుడు చూడండి 17వ వచనం. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడానికి వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూసారా, సువార్త యందు 16లో చెప్పాడు సువార్త రక్షించే దేవుని శక్తి అన్నాడు. 17లో అదే సువార్త అంతకంతకు విశ్వాసాన్ని కలిగించే దేవుని నీతిని గురించి మాట్లాడేదని చెప్పాడు. దేవుని నీతి బయలుపరిచేది అని చెప్పాడు. సో అందుకనే ఈ 16వ వచనమేమో విశ్వాస మూలమైన రక్షణ గురించి మాట్లాడుతుంది, రోమా 1:16. 17 ఏమో విశ్వాస మూలంగా జీవించుట. వారు ఐగుప్తులో విశ్వాస మూలంగా రక్షించబడి బయటకు వచ్చారు. విశ్వాస మూలంగా జీవిస్తే యోర్దాను దాటుతారు, అనగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు విశ్వాస మూలంగానే విడిపించబడుట, విశ్వాస మూలంగానే జీవించుట. దీన్ని ఏమన్నాడనంటే
దేవుని కృప విషయమైన ఏర్పాటు అని అన్నాడు. దేవుని కృప విషయమైన ఏర్పాటు అని అన్నాడు. కృప అంటే ఏంటి చెప్పండి? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అన్నాడు ఎఫెసీయులు 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారంటే విశ్వాసము ద్వారా కృప, ఇది రక్షించింది కృప. విశ్వాసము ద్వారా కృప, అది జీవింపజేసే కృప. అందుకనే విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడున్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. రక్షణ మన వల్ల కలిగింది కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా కలిగింది. మరి జీవితము ఆయన ద్వారా కలిగేదే. అందుకని ఆయన పేరు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. 2 పేర్లు ఆయనే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసము ద్వారా సువార్తను నమ్మినప్పుడు మనల్ని రక్షించినవాడు. దాన్ని కొనసాగించేవాడు అంటే ఏంటి? అదే విశ్వాసం తోటి మనల్ని నడిపించేవాడు కూడా. అంటే ఆయన రక్షించడానికి ఏ నిబంధనో, జీవింపజేయడానికి అదే నిబంధన. ఆయన ఐగుప్తు నుంచి విడిపించడానికి ఏ నిబంధన? విశ్వాసపు నిబంధనే. నడిపిస్తే ఏ నిబంధనలు నడిపిస్తాడు? విశ్వాసపు నిబంధనలోనే నడిపిస్తాడు. ఎందుకు? ఆయన తన నిబంధనకు వేరుగా ఏమీ చేయడు. ఎందుకు? విశ్వాసపు నిబంధన అనేది ఆయన సంకల్పం. అసలు దేవుడు విశ్వాసమై ఉన్నాడు. ఆయన తన స్వభావానికి వేరుగా ఏమీ చేయలేడు. దేవుడే విశ్వాసమై ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుట, మృతులను సజీవులుగా చేయుట, అదృశ్యమైన వాటిని ఉన్నట్టుగా పిలుచుట, ఇది విశ్వాసం. దేవుడు మరి ఆదిలో సృష్టిని సృజించినప్పుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. అంటే దేవుడు విశ్వాసమై ఉన్నాడు. దేవుడు విశ్వాసమై ఉన్నప్పుడు ఆయన నిబంధన విశ్వాసమే. అందుకనే ఆ విశ్వాసపు నిబంధనలోనే తన ప్రజలను విడిపించాడు. ఆ విశ్వాసపు నిబంధనలోనే తన ప్రజల్ని నడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అందుకనే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి మీరు సాగిపోతే చెప్పాడు. చూసారా? సమస్త దేశము, సమస్త భూమి నాదే కదా, మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు, యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు, నా సొత్తైన ప్రజలుగా ఉంటారు. ఇది ఏ నిబంధన? యాజక రూపమైన రాజ్యం అనేది ఏ నిబంధన? క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తానికి ముందు యాజకుడు వేరు, రాజు వేరు. క్రీస్తు రక్తంలో యాజక రూపమైన రాజ్యం అంటే ఆనాడు ఐగుప్తుల వారిని విడిపించిన నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే యాజక రూపమైన రాజ్యము ఉన్న నిబంధన. నా నిబంధనను అనుసరిస్తే మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు, నా స్వకీయ సంపాద్యంగా, నా సొత్తైన ప్రజలుగా ఉంటారని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 నుంచి మనం చదివితే, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని చెప్పాడు. క్రొత్త నిబంధన. మీరు ఇలా అనుకోవద్దు, ఎక్కడో నిర్గమాకాండాన్ని తీసుకొచ్చి క్రొత్త నిబంధన అంటున్నాడు ఏంటంటే, జాగ్రత్తగా నిబంధన వేరు, పాత నిబంధన వేరు, పాత నిబంధన గ్రంథాలు వేరు. పాత నిబంధన గ్రంథాలన్నీ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మోషే ఎవరి గురించి రాశాడు? నన్ను గురించి రాశాడని చెప్పాడు. 5వ అధ్యాయం ఆఖరి వచనాల్లో యోహాను సువార్తలో యేసుప్రభువు వారు, మోషే నన్ను గురించి రాశాడు, సమస్త ప్రవక్తలు నన్ను గూర్చే రాశారు, కీర్తనాకారులు నన్ను గూర్చే రాశాడు. లోకాసువార్త 24:27లోను, లోకాసువార్త 24:44లోను మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని మోషే ధర్మశాస్త్ర గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో నన్ను గూర్చి రాశారని అన్నాడు. అంటే ఏంటి? దేవుడు తన విశ్వాసపు నిబంధనను క్రీస్తు యేసునందలి లోకానికి ఆయన సిద్ధం చేసిన గొప్ప రక్షణను, ఆ రక్షణ విషయమైన ఆ ఏర్పాటును అన్నిటినీ రాయించాడు. సో పాత నిబంధన గ్రంథాలన్నీ క్రీస్తు గురించే రాయబడ్డాయి. క్రొత్త నిబంధన ఆ పాత నిబంధన యొక్క నెరవేర్పు అన్నమాట, క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ. సో ఇప్పుడు క్రొత్త నిబంధన అంటే ఏంటంటే దైవ సంకల్పం, దైవ నిబంధన.
దేవుడు తన ప్రజల్ని ఎలా విడిపించాలనుకున్నాడు, ఎలా నడిపించాలనుకున్నాడు అనేదే క్రొత్త నిబంధన. ఆయన విశ్వాసము ద్వారానే విడిపించాలనుకున్నాడు, విశ్వాసము ద్వారానే నడిపించాలనుకున్నాడు. అందుకనే తన కుమారుని హెబ్రీ పత్రిక 12లో విశ్వాసమును కర్త అని చెప్పాడు. అంటే ఆయన రక్షించువాడు, దాన్ని కొనసాగించువాడు అని చెప్పాడు. అంటే రక్షణ మాత్రమే కాదు, కొనసాగింపు కూడా ఉంది. ఆయన రక్షిస్తాడు, తన కుమారునిలో రక్షణ ఉంది, అనగా విశ్వాస మూలమగు నీతి ఉంది. కొనసాగింపు అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అనేది కూడా ఉంది. అసలు ఇంకొకటి మీరు క్లియర్గా చెప్పు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేది ఉంది కాబట్టే విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు ఆయన. అందుకనే ఈ సంకల్పాన్ని మొత్తం అంతా రాయించాడనమాట. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాస మూలంగా నీతి, అలా నీతిమంతుడిగా తీర్చబడినవాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే జీవితం. ఆ రెండిట్ల గురించి సాక్ష్యం ఇచ్చిందే పాత నిబంధన గ్రంథాలన్నీ. ఆయన ఏమైతే సాక్ష్యం ఇచ్చాడో లేదా ఏమైతే వాగ్దానం చేశాడో వాటన్నిటినీ నెరవేర్చాడు కుమారుని పంపించడం ద్వారా. అదే అనమాట క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ కూడా ఆయన ఏం చెప్పాడో యేసుప్రభు గురించి వాటి నెరవేర్పు. అంటే పాత నిబంధన గ్రంథాలన్నీ క్రీస్తు గురించి రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? క్రీస్తు ద్వారానే మనల్ని విమోచించాలనుకున్నాడు, క్రీస్తు ద్వారానే మనల్ని వాగ్దాన జీవంలోకి నడిపించాలనుకున్నాడు. అసలు మీకు ముందు చెప్పాను పాయింట్, జాగ్రత్తగా విన్నారా? అసలు ఆ వాగ్దాన దేశం ఉంది కాబట్టే విడిపించాడు. అలాగే మనకు వాగ్దానం చేయబడిన జీవితం ఉంది కాబట్టే ఆయన విమోచించాడు. అసలు విమోచకుడు రావాల్సిన అవసరం ఏంటి? వాగ్దాన జీవంలోకి నడిపించడానికి. వాగ్దాన జీవం ఏంటి? విశ్వాస మూలముగా జీవించుట. విశ్వాస మూలంగా జీవించుటలో జరిగేది ఏంటి? అంతకంతకు విశ్వాసం. ఈ అంతకంతకు విశ్వాసంలో ఏం జరుగుద్ది అనంటే జీవితకాలం అంతా ఆయన ఎదుట పరిశుద్ధముగా నీతిగా నిలబడి నిర్భయముగా ఆయన సేవిస్తాం. అది అంతకంతకు విశ్వాసంలో జీవితకాలం అంతా నిర్భయంగా దేవుణ్ణి సేవించగలడు ఒక విశ్వాసి. ఆయన్ని బ్రతుకు దినములన్నీ ఆయన దగ్గరికి నిర్భయంగా వచ్చి ఆయన్ని బోల్డ్గా ధైర్యంగా ఆయన్ని సేవించే ఒక జీవితాన్ని సిద్ధం చేశాడు ఆయన. అందుకనే ఆయన వారిని విడిపించి వారిని నడిపిస్తున్నాడు. అందుకని దీన్ని ఏమనంటే ఏర్పాటు అని అన్నాడు. సో ఇప్పుడు విడిపించబడిన వారు వాగ్దాన దేశాన్ని అనుభవించడానికి ఒక ఏర్పాటు ఉంది. అసలు ఆ వాగ్దాన దేశం ఉంది కాబట్టి విడిపించాడు. ఆ వాగ్దాన దేశంలోకి చేరాలంటే ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటునే చెప్తున్నాడు అనమాట. అలాగే మనల్ని ఆయన రక్తం చేత విమోచించాడు. ఇప్పుడు వాగ్దాన జీవం ఉంది మనకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆ వాగ్దాన జీవంలో మనల్ని నడిపించడానికే, ఆ వాగ్దానం చేయబడిన జీవాన్ని మనం అనుభవించడానికే ఏర్పరచబడిన వారి విశ్వాసం అని అన్నాడు తీతు పత్రికలో. ఏర్పరచబడ్డామంటే సువార్తను బట్టి ఏర్పరచబడ్డాం. నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా తీర్చబడ్డాం. వీరందరూ విశ్వాసమూలంగా జీవించాలి. ఏర్పరచబడిన వారి విశ్వాసం అంటే విశ్వాసమూలంగా జీవించటాన్ని ఏర్పాటు. ఈ ఏర్పాటులో ఉంటేనే వాగ్దాన జీవాన్ని అనుభవించేది. ఈ ఏర్పాటుని ఏమన్నాడంటే విశ్వాస మూలంగా జీవించడం అన్నాడు. దాన్ని అలా జీవించడానికి ఆయన ఒక ఏర్పాటు అనమాట. ఇప్పుడు ఇంకొక సంగతి చెప్తాను జాగ్రత్తగా. వారు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి జీవించాలన్నాడు. ఆయన మాట శ్రద్ధగా వినుటంటే వినుట వల్ల విశ్వాసం, అంటే విశ్వాసపు నిబంధనలో ఉండాలి విశ్వాసి. నేను యేసుప్రభునందు విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను, రక్షించబడ్డాను, దేవుని కుమారుడయ్యాను. సో ఇప్పుడు విశ్వాస మూలంగానే జీవించాలి. ఎందుకంటే నేను యేసుప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడే పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడు. ఆయన నాలో నివసిస్తున్నాడు. ఆయన నాలో నివసిస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడటానికి. ఆత్మ నాలో నివసిస్తుంది ఎందుకు? నాతో మాట్లాడటానికి. నాతో మాట్లాడితే నేను జీవిస్తాను, అంతే కదా. ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం అనే జీవితం ఉంది కాబట్టి ఆయన విశ్వాస మూలమైన నీతిని ఇచ్చాడు.
సువార్తను నమ్మటం ద్వారా, యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాస మూలంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంటే విశ్వాస మూలంగా నీతినిచ్చింది ఎందుకు? విశ్వాస మూలంగా జీవించటాన్ని, ఆ వాగ్దాన జీవనంలోకి ప్రవేశించడానికి. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మామో అప్పుడే నీతిమంతులుగా తీర్చి, కుమారులుగా తీర్చి, పరిశుద్ధులుగా తీర్చి, పరిశుద్ధాత్ముడిని కుమారులమయ్యాం కాబట్టి మన అందరిలో నివసింపచేశాడు. ఇలా పట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడనంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? ఆత్మ సంఘములతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘములతో మాట్లాడటంటే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు బ్రతికి, మీరు అభివృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. మీకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వాతంత్రపరచుకోవాలి, లేదా ఆ జీవితాన్ని స్వాతంత్రపరచుకోవాలి. ఆ బ్రతకటం అంటే ఏ బ్రతకన్నాడు? నోటి మాట బట్టి, మనల్ని విమోచించిన మన ప్రభువును కూర్చిన సంగతులను బట్టి, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి. అందుకనే రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? ఇక నుంచి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన మనకి సందేశం అందిస్తాడు. ఆయన మాటలు మనం వినాలా. మనలో నివసిస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు మనం వినాలా. ఆయన ఎవరి గురించి మాట్లాడతాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు నోరు విప్పితే ఎవరి గురించి మాట్లాడతాడు? యేసుప్రభువు వారు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో 3 వచనాలు నేను చదివి మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతాడో 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. చూసారా? మీకు జ్ఞాపకము చేయను. మరి ఇప్పుడు 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. 16వ అధ్యాయం 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. చూసారా? పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు? విశ్వాస మూలంగా జీవించుట, వాగ్దానములను లేదా వాగ్దాన జీవాన్ని స్వతంత్రించుకుంటా అనే జీవంలోనికి మనల్ని నడిపించడానికి, దేవుని వాగ్దానాలన్నింటినీ ఎల్లప్పుడూ అనుభవిస్తూ నిర్భయంగా జీవించే జీవితంలోకి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఎవరి గురించి మాట్లాడతాడు అంటే మన ప్రభువు గురించే మాట్లాడతాడు. సో అందుకని పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు, ఆయన మనలో నివసిస్తున్నాడు. ఎందుకంటే మనతో మాట్లాడటానికి. ఇప్పుడు మనం ఏమనుకోవాలా? పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నా ప్రభువు గురించి, నా విమోచకుడు గురించి మాట్లాడతావు. మాత్రమే కాదు, కొలసి 3:4 నా జీవమైన క్రీస్తు గురించి మాట్లాడతావు. కొలసి 3:11 నా సర్వమైన క్రీస్తు గురించి మాట్లాడతావు. ఆయన గురించి నాతో ఎక్కువగా మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఆ మాటలను బట్టి నేను బ్రతుకుతాను. నేను బ్రతికితే అభివృద్ధి చెందుతాను. నేను అభివృద్ధి చెందుతూ మాత్రమే కదా ఆ వాగ్దాన జీవాన్ని అనుభవిస్తాను, వాగ్దానాల సారాన్ని అనుభవిస్తాను అని మనం అడగాలి. అందుకని ఎప్పుడైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడే మన నీతిమంతులుగా తీర్చి, అప్పుడే పరిశుద్ధులు కుమారులుగా చేసి ఆ వాగ్దాన జీవానికి, ఆయనలో ఉన్న వాగ్దాన జీవానికి అర్హులుగా చేశాడు. ఆ జీవాన్ని అనుభవించాలంటే ఆయన నోటి మాటను బట్టి మాత్రమే బ్రతకాలి ఇక విశ్వాసి. మరి ఆ మాటలు మనకి ఇచ్చే ఆయన మనతో ఉండాలిగా. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం బ్రతకాలి అంటే దేవుడు మనకు అందుబాటులో ఉండాలి. అందుకని పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచాడు. మనం దేవునిలో ఉన్నా, దేవుడు మనలో ఉన్నాడు. తండ్రి వీరును నేను మనం ఏకమైన లాగా వీరును మనతో ఏకమై ఉన్నారని చెప్పాడు యేసుప్రభు వారు యోహాను సువార్త 17లో. మనం దైవంలో ఏకమయ్యాం, దైవం మనలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే దైవంలో మనల్ని ఎందుకు ఏకం చేశాడు యేసుప్రభు వారు తన విమోచన ఇచ్చంటే మనం దైవానికి ఆలయాలుగా అవటానికి. మనం దైవంలో ఉన్నాం, దైవం మనలో ఉన్నాడు. ఇప్పుడు దైవం యొక్క సంగతులు మనకి తేటగా అర్థమవుతాయి. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు ఒక దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. అంటే దేవుని సంగతులు అంటే ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని పిల్లలకున్న వాగ్దాన జీవాన్ని గురించి చెప్పే సంగతులు దేవుని మాటలు. అంటే ఇప్పుడు విశ్వాసతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఆయన?
వాగ్దాన జీవం గురించి మాట్లాడతాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరితో ఏం మాట్లాడతాడు? కనానులోనికి మీరు చేరటానికి అవసరమైన సంగతులు మాట్లాడతాడు. ఆల్రెడీ యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘంలోకి వచ్చిన వాళ్ళందరితో ఏం మాట్లాడతాడు? వాగ్దాన జీవాన్ని అనుభవించు అని మాట్లాడతాడు. మళ్ళా రక్షణ గురించి మాట్లాడు, అది అయిపోయిన సంగతి. వాగ్దాన జీవాన్ని ముందున్న వాటి కొరకే మాట్లాడతాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పొడుస్తాడు. అందుకని అన్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా, విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ, కొనసాగింపుకు మూలమైన యేసు వైపు చూస్తూ మీ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టండి అన్నాడు. ఓపిక అంటే ఇప్పుడు ముందున్న జీవితం కొరకు, వాగ్దాన జీవితం కొరకు ఓపికతో పరిగెట్టాలి. ఓపిక ఎందులో వస్తుంది? విశ్వాసంలోనూ ఓపిక వస్తుంది. మీ విశ్వాసం వలన కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే విశ్వాసం ఏమి సంపాదించుకుంటాడో? ఓర్పును సంపాదించుకుంటాడు. ఎందుకు వస్తుంది ఈ ఓర్పు? క్రీస్తులో నాకున్న ఇవన్నీ, నేనేమీ లేనివాడును కాదు, సమస్తం గలవాడును. క్రీస్తే నా సమస్తం, నా సర్వ. ఆయన నా కొరకు సమస్తం సిద్ధం చేసి పెట్టాడు. సిలువలో సమస్తం సమాప్తం అన్నప్పుడే సమస్తం సిద్ధం చేసి పెట్టాడు. నేనేమీ లేనివాడిని కాదు, సమస్తం కలిగిన వాడిని క్రీస్తులో అని చెప్పి వాటన్నిటిని ఎరుగుతూ ధైర్యంగా నిర్భయంగా జీవిస్తాడు. సో అందుకని ఈ నిబంధన పేరు విశ్వాసపు నిబంధన. దానికి ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటును కూడా మనం ఇంకా విందాం. ఇంకొక క్లాసులో ఈ సంగతి ఇంకా మనం విందాం. అసలు నిర్గమాకాండం 19వ అధ్యాయం తర్వాత ఆయన మాట శ్రద్ధగా వినే నిబంధనలు, ఆ వాగ్దాన జీవితాన్ని అనుభవించడానికి ఆయన ఏర్పాటు ఏంటి, ఆ గృహ నిర్వాహకత్వం అనేది ఏంటి, సో మనం జాగ్రత్తగా విందాం. ఇప్పుడు సంగతులు ప్రభు మీ మనసుల్లో స్థిరపరచునుగాక. ఈ సంగతులు చక్కగా మీకు గ్రహింపోయినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవు, మీకు వందనాలు. ప్రేమించిన సంగతులుగా స్తోత్రాలు. మా ప్రియులందరినీ దీవించమని ఆశీర్వదించమని నాయన, వాగ్దాన జీవాన్ని అనుభవించడం కొరకే నాయన యేసు ప్రభునందు విశ్వాస మూలంగా గొప్ప రక్షణ ఇచ్చారు నాయన. మమ్మల్ని బ్రతికించింది, రక్షించి బ్రతికించింది దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతూ ఆ వాగ్దాన జీవనం అనుభవించడానికి. కాబట్టి నాయన, ఆ సంగతులు మేము ఎరుగుతూ జీవించడానికి మీ కృప అనుగ్రహించండి. వాగ్దాన జీవితం ఉంది కాబట్టే నాయన వాగ్దానపు ఆత్మచేత ముద్రించారు. ఈ సంగతులు ఏరటానికి మీ కృప అనుగ్రహించమని సహాయం చేయమని, సమస్త దీవెనలకు సమస్త ఆశీర్వాదం కారణమని యేసు ప్రభువు వారి పేట స్తుతిస్తూ స్తోత్రాలు చేస్తూ ప్రియులందరినీ దీవించమని ఆశీర్వదించమని, ఈ సంగతుల విషయంలో చక్కని గ్రహింపు వారికి మన యేసు ప్రభువు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు.